హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఫైనల్లీ భయ్య సంగీతం మూవీ జస్ట్ ఇప్పుడే షో అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైం అయితే 2 గంటల 15 నిమిషాలు అయితే ఉంది. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ ప్లాట్ చెప్పాలంటే సింపుల్ చెప్పేస్తా. మెయిన్ లీడ్ అయిన హీరో ప్రతాప్ తనైతే సిటీలో బతుకుతుంటాడు, కానీ చాలా అప్పులు అయితే ఉంటాయన్నమాట. మనోడు జైలుకి కూడా వెళ్ళి వస్తాడు. అదే టైంలో వాళ్ళ నాన్న ఆస్తి ఒకటి కుబేరపురంలో ఉందని తెలుస్తుంది. అసలు ఆస్తి ఏంటి? ఆ ఆస్తిని వెతుక్కుంటూ మనోడు కుబేరపురం వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది వీడి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ సంగీతం అనే మూవీ. అసలైన స్టోరీని అస్సలు రివీల్ చేయలేదు, మీరు వెళ్ళి చూసి తెలుసుకోండి. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించదు అంటే, ఒక పాటలో చెప్పమంటారా? ఏమయ్యింది మూవీ బాగా వర్కౌట్ అయింది. బా 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 పీక్స్ భయ్యా, పీక్స్. నేను అస్సలు జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చా. జీరో ఎక్స్పెక్టేషన్స్ అన్నా కూడా నెగిటివ్ మైండ్ తో వచ్చాను నేనైతే. ఎందుకంటే అంటే లైక్ నాకు భయం వేసింది. అంటే ఓన్లీ సాంగ్సే ఉంటాయి మూవీలో, మొత్తం అంతా అదే చూడాలి అంటే నాకు చాలా కష్టం. డైలాగ్ లేకపోతే నేను తట్టుకోలేను. సో అందువల్ల చాలా నెగిటివ్ మైండ్ సెట్ తో వచ్చా. బట్ నన్ను కూర్చోబెట్టారు భయ్యా. నన్ను 2 గంటల 15 నిమిషాల పాటు, సంథింగ్ యావరేజ్ గా 2 గంటల 20 నిమిషాలు అలా ఉంటుంది, కూర్చోబెట్టారు. బోరు కొట్టకుండా నాకు నవ్వు తెప్పించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా కామెడీ ఫుల్ గా వర్కౌట్ అయింది నాకు. మెయిన్ గా ఆ ఏమైంది సాంగ్ అయితే పీక్ టైమింగ్ లో వస్తే సాంగ్ విజువలైజేషన్ గానీ ఆ లిరిక్స్ గానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అంటే సెకండ్ హాఫ్ లో నన్ను ఏడిపించారు, ఫుల్ గా ఏడిపించారు. చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. పాజిటివ్స్ కూడా ఇవే మెన్షన్ చేస్తా. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంటర్టైన్ అవుతారు, సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఎమోషన్ అవుతారు. ఎక్కడ కూడా మూవీ బోర్ కొట్టదు మీకు అసలు. అండ్ ఆ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ మీకు స్టార్టింగ్ నుంచి సాంగ్స్ వచ్చేవాళ్ళండి. భయపడొద్దు, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటాయి కనుక. సో డైలాగ్స్ ఉంటాయి సినిమాలో కూడా. ఆ సాంగ్స్ ఎందుకు వస్తాయి అన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాలన్నమాట. అదే మెయిన్ స్టోరీ అక్కడే. నేను అందుకే అది రివీల్ చేయలేదు నేను అసలు. సో మెయిన్ బిగ్గెస్ట్ పిల్లర్ ఈ మూవీకి ఎవరైనా ఉన్నారంటే దేవిశ్రీ ప్రసాద్ అని చెప్తాను భయ్యా. లిటరల్లీ ఒక ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి అడిగారు సుమాల్ గారు, ఎందుకు పోయి దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పేసి. సంగీతం గారు ఒకటే ఆన్సర్ ఇచ్చారు, ఆయన తప్ప ఇంకెవరు చేయగలరు అని చెప్పేసి. లిటరల్లీ భయ్యా నేను కూడా అది చెప్తా, ఆయన తప్ప ఇంకెవరు చేయగలరు అసలు. లిటరల్లీ ప్రూవ్ చేశారని చెప్పాలి. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఏ బీట్ కావాలి, ఎక్కడ ఏ మ్యూజిక్ కావాలి, ఎక్కడ ఏ సాంగ్ పడితే బాగుంటుంది, ఎమోషన్ లో ఏ ట్యూన్ పడితే బాగుంటుంది, ప్రతిదీ కూడా టాప్ నాచ్ బీజిఎం. అసలు గుర్తుందా డిఎస్పి వైలెన్ మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో? ఎమోషనల్ సీన్స్ ఈ రోజు ఇచ్చాడు భయ్యా మూవీలో. బా 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 ఆ వైలెన్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ లో వస్తుంటే నాకు అలా నీళ్ళు వస్తాయి అనమాట. అంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది నాకైతే. ఇంకా యాక్టర్స్ భయ్యా, ప్రతి ఒక్క క్యారెక్టర్ గానీ ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోసిందంటే యాక్టర్స్ అనే చెప్పాలి. నాకు అంతగా పేర్లు గుర్తులేవు, నాకు అంత ఐడియా కూడా లేదు. ఇప్పుడు నేను చూసి చెప్పే అంత కూడా లేదు, నేను బయట రికార్డ్ చేస్తున్నా కాబట్టి. సో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కిడ్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పోసారని చెప్పాలి ఆ క్యారెక్టర్లకి. ఎందుకంటే పాటల రూపంలో ఉంటుంది, డైలాగులు చాలా తక్కువ. సో వేరే వాయిస్లు వినబడుతుంటాయి. కొన్ని క్యారెక్టర్లకి వాళ్ళ వాయిస్లు ఇచ్చారులేండి, అది వేరే విషయం. బట్ వాళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ వల్ల చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది అనమాట మూవీలో ఉన్న కొన్ని ఫ్లాస్ కూడా వీళ్ళ యాక్టింగ్ వల్ల పక్కన పెట్టేసి భయ్యా. ఆ ఫ్లాస్ ఏంటన్నది నేను లాస్ట్ లో చెప్తాను. సో ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ టెక్నికల్ విజువల్ అయితే పర్లేదు మూవీ, ఓకే, ఇట్స్ ఓకే. నాకు ఇంకొక బిగ్గెస్ట్ పిల్లర్ ఏంటంటే మూవీకి డైరెక్టర్ సంగీతం గారు. దిస్ ఈస్ వాట్ 94 years ఎక్స్పీరియన్స్ లుక్స్ లైక్ బ్రో. లిటరల్లీ స్క్రీన్ మీద మీకు ఆ 94 ఏళ్ల ఎక్స్పీరియన్స్, డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ మీకు కనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ ఏజ్ లో ఆడియన్స్ ని, ఈ జనరేషనల్ ఆడియన్స్ ని కూడా సీట్ లో కూర్చోబెడతారు. చివరి వరకు కూడా ఫ్యాంటసీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది మూవీలో. నాకైతే చాలా బాగా అనిపించింది. డైరెక్షన్ పరంగా పీక్స్ బ్రో. అసలు ఎంత సాటిస్ఫై అవుతారని నేనైతే అసలు అనుకోలేదు. నెగిటివ్స్ ఏంటంటే ఒకే ఒక్క నెగిటివ్ అయ్యా, అది కూడా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా తప్ప అంతకు మించి ఏం లేదు. మెయిన్ ఆ కుబేరపురం అనే ఊరు ఏదైతే ఉందో అదొక్కటి, అది చూడడానికి చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటది అనమాట. ఐనో లో బడ్జెట్ లో తీసారనుకుంటే ఐ థింక్ చాలా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చాలా లో ఉంటుంది. సో అది కొంచెం రియలిస్టిక్ గా అనిపించదు ఊరు అన్నది. అండ్ అక్కడక్కడ 2-3 లాజిక్లు మిస్ అయితే, బట్ భూతత్వం పెట్టి చూసినట్టుగా ప్రతి ఒక్కటి కనిపిస్తుంది కాబట్టి సో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే జస్ట్ లీవ్ ఇట్. టోటల్ గా మూవీ అయితే వెళ్ళండి, చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్తాను. నేనైతే ఛాన్స్ యూజ్ చేసుకోండి భయ్యా. సంగీతం గారు తీసిన ఐ థింక్ ఇంకా లాస్ట్ మూవీ ఇది కాబట్టి నేనైతే అనుకుంటున్నా ఇంకా తీస్తే బాగుంటుంది ఇలాంటివి. బట్ 94 years డైరెక్టర్ తీసిన ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తా. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. గో, మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఆఫ్టర్నూన్ డిస్క్లోజర్ డే మూవీ ఇక్కడే ఉంది. సో అందుకే ప్రసాస్ లో రికార్డ్ చేస్తున్నా. సో మిస్ అవ్వద్దు, అది కూడా నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.